ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారా, ప్రపంచంలోనే అతిపెద్ద వర్ధారణ్యం అమెజాన్. ఒకటి ఇసుకతో నిండిన నిర్జన భూమి, మరొకటి పచ్చని చెట్లతో కళకళలాడే అడవి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండింటికి ఎలాంటి సంబంధం ఉండదనిపిస్తుంది. కానీ శాస్త్రవేత్తలు చెబుతున్న నిజం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సహారా ఎడారి నుంచి ప్రతి ఏడాది వచ్చే ధూళే అమెజాన్ అడవికి అవసరమైన కీలక పోషకాలను అందిస్తూ దాని మనుగడలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతమైన అనుబంధం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సహారా ఎడారి నుంచి ప్రతి ఏడాది భారీ మొత్తంలో ధూళి బలమైన గాలుల ద్వారా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులకు చేరుతుంది. వేల కిలోమీటర్ల ప్రయాణం చేసే ఈ ధూళి సాధారణ ఇసుక కాదు. ఇందులో మొక్కల పెరుగుదలకు అవసరమైన కీలక ఖనిజాలు ఉంటాయి. అందుకే ఈ ధూళి అమెజాన్ అడవికి సహజ పోషకాలు వనరుగా పనిచేస్తుంది. అమెజాన్ ప్రాంతంలో ఏడాది పొడవునా భారీ వర్షాలు కురవడం వల్ల నేలలోని పోషకాలు ఖనిజాలు క్రమంగా కొట్టుకుపోతుంటాయి. ముఖ్యంగా మొక్కల ఎదుగుదలకు అత్యంత అవసరమైన భాస్వరం లోపిస్తుంది. అలాంటి సమయంలో సహారా నుంచి వచ్చే ధూళిలోని భాస్వరం నేలలో కరవడంతో చెట్లు మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో అడవి సారవంతంగా కొనసాగుతుంది. శాస్త్రవేత్తలు ఉపగ్రహాల ద్వారా చేసిన పరిశోధనలో సహారా నుంచి ఎగిరే ధూళి నిజంగానే అమెజాన్ వరకు చేరుతున్నట్లు గుర్తించారు. ప్రతి సంవత్సరం కోట్ల టన్నుల ధూళి ఈ ప్రయాణం చేస్తుందని, అందులోని ఖనిజాలు అడవి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. అందుకే సహారా ధూళిని అమెజాన్ కు సహజ ఎరువుగా కూడా అభివర్ణిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో సహారా ఎడారి పూర్తిగా పచ్చని అడవిగా మారితే పరిస్థితి మారే అవకాశం ఉంది. దుమ్ము తుఫానులు తగ్గిపోవడంతో అమెజాన్ కు చేరే ధూళి పరిమాణం కూడా తగ్గుతుంది. దీంతో నేలకు అవసరమైన భాస్వరం సరఫరా తగ్గి దీర్ఘకాలంలో చెట్ల ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు. దశాబ్దాల పాటు కొనసాగే సహజ ప్రక్రియ వల్ల మాత్రమే ఇలాంటి ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. అయినప్పటికీ భూమిపై ఉన్న పర్యావరణ వ్యవస్థలు ఒకదానితో ఒకటి ఎంత బలంగా అనుసంధానమై ఉన్నాయో సహారా అమెజాన్ సంబంధం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రకృతిలో సమతుల్యతను కాపాడడం ఎంత ముఖ్యమో ఈ ఉదాహరణ మరోసారి గుర్తు చేస్తోంది. సహారా ఎడారి నుంచి ఎగిరే ధూళి వేల కిలోమీటర్లు ప్రయాణించి అమెజాన్ అడవికి పోషకాలను అందించడం ప్రకృతి సృష్టించిన అద్భుతమైన వ్యవస్థకు నిదర్శనం. ఒక ఖండంలో జరిగే సహజ ప్రక్రియ మరో ఖండంలోని జీవ వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ ఉదాహరణ స్పష్టంగా తెలియజేస్తోంది. భూమిపై ఉన్న ప్రతి పర్యావరణ వ్యవస్థ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉందని, ఆ సమతుల్యతే జీవ వైవిధ్యాన్ని కాపాడుతోందని సహారా అమెజాన్ అనుబంధం మరోసారి గుర్తు చేస్తోంది.